ఆధునిక భారతదేశం ఎట్లా ఉన్నదో, అందులోనూ ప్రత్యేకించి స్త్రీల స్థితి ఎట్లా ఉన్నదో, అందులోనూ ముస్లిం స్త్రీల స్థితి ఎట్లా ఉన్నదో తెలుసుకోవడానికి తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం సయ్యదా ఎక్స్, ఓ అపరిచిత భారతీయురాలి కథ. ఇది నేహా దీక్షిత్ ఇంగ్లీష్లో రాసిన పుస్తకం. దీన్ని రమాసుందరి తెలుగులో అనువాదం చేశారు. మలుపు ప్రచురణగా వెలువడింది. ఈ పుస్తకం ప్రధానంగా గత 3 దశాబ్దాలలో భారతదేశంలో జరిగిన 2 ప్రధానమైన పరిణామాల మధ్య జీవితానికి ఏమవుతున్నది, సాధారణ ప్రజలకు ఏమవుతున్నది చెప్పడానికి ప్రయత్నించింది. ఆ 2 పరిణామాలు, ఒకటి ప్రపంచీకరణ. ఈ ప్రపంచీకరణ వల్ల మార్కెట్లను దురాక్రమించడానికి బహుళజాతి సంస్థలు ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నంలో భాగంగా అంతకంతకు ఎక్కువగా అసంఘటిత రంగ శ్రమను వాడుకొని చౌకగా దొరికే అసంఘటిత రంగ శ్రమతో మరింత లాభాలు సంపాదించడానికి ప్రయత్నించడం, అందువల్ల నానాటికి శ్రమలు, ఉత్పత్తులు అసంఘటిత రంగంలోకి మారిపోవడం, అసంఘటిత రంగంలో పనిచేయవలసిన స్త్రీల పాత్ర, బాధ్యత పెరిగిపోవడం. ఇది ఒక అంశం. రెండో అంశం, సరిగ్గా ఈ 3 దశాబ్దాలలోనే పెరుగుతున్న సామాజిక ఆర్థిక ఘర్షణలు విపరీతంగా వ్యాపిస్తూ ఉన్నాయి. అందులోనూ హిందుత్వ భావజాల ప్రచారం వల్ల, విష విద్వేష ప్రచారాల వల్ల ముస్లింల పట్ల ఒక వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. ఈ స్థితిలో సాధారణ ప్రజల జీవితం మీద ఎటువంటి ప్రభావం పడుతున్నది, ఈ ప్రభావాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ సాధారణ ప్రజలు అన్నప్పుడు ఎవరు? సాధారణంగా పత్రికా రంగానికి, మామూలు ప్రధాన స్రవంతి మీడియాకు మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా కనబడతారు. కానీ ఈ సాధారణ ప్రజలు సహస్ర వృత్తుల సమస్త శ్రామిక జనావళి. ఈ శ్రామిక జనావళి ఎక్కడ ఉన్నారు? అందులోనూ అతి ఎక్కువ మంది గ్రామాలలో బతుకు తెరువు లేక పట్టణాలకు వలస వచ్చినవారు. ఈ వలస వచ్చిన వారు మన నగరాల జనాభాలో, పట్టణాల జనాభాలో 3వ వంతు నుంచి సగం దాకా ఉంటారు. వాళ్ళందరూ పొట్ట చేత పట్టుకొని ఏదో బతుకు తెరువు దొరుకుతుందని, ఏదో తమ బతుకులు బాగుపడతాయని నగరాలకు, పట్టణాలకు వచ్చారు. కానీ అక్కడ ఏం జరుగుతున్నది? అది ప్రధాన ఇతివృత్తంగా ఒక సైదా అనే ఒక వ్యక్తి ప్రధాన కథగా చెప్తూ అనేక మందిని 9 సంవత్సరాలు ఈ పుస్తకం కోసం నేహా దీక్షిత్ పరిశోధన చేశారు. 900 మందిని ఇంటర్వ్యూలు చేశారు. ఈ 900 మంది శ్రామిక మహిళల జీవన సారం ఈ పుస్తకంలోకి వచ్చింది. ప్రధానంగా పుస్తకానికి శీర్షికగా ఉన్న ప్రధాన పాత్రధారి సైదా బనారస్ దగ్గర బాజాదిహా అనే ఒక చిన్న బస్తీ నుంచి ఊళ్ళో బతుకుదెరువు లేదు, పట్నానికి పోవాలి అనుకున్నారు, లక్నో పోదాం అనుకున్నారు. మరీ ముఖ్యంగా 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత గ్రామంలో జరిగిన కల్లోలాలలో గ్రామంలో ఉండలేక బయటికి పోదాం అనుకున్నారు. ఆమె భర్త అక్మల్, ఆమె 3 పిల్లలు షాజబ్, సల్మాన్, రేష్మా లక్నో పోయి బతుకుదాం అనుకున్నారు, రాష్ట్ర రాజధాని కాబట్టి. కానీ అక్మల్ చివరి నిమిషంలో ఢిల్లీకి టికెట్ కొన్నాడు. 92లో అట్లా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి 3.5 దశాబ్దాల పాటు ఆమె ఎట్లా బతికింది, ఆమె ఏ వృత్తులు చేసింది, నగరం ఆమెకి ఏమిచ్చింది? ఆమె ఈ 35 సంవత్సరాలలో 50 రకాల వృత్తులు చేశారు. గుండీలు కుట్టడం దగ్గర నుంచి, జీన్ ప్యాంట్లు, చిరిగిపోయిన జీన్ ప్యాంట్లకు అతుకులు వేయడం దగ్గర నుంచి, మెకానిక్ పనుల దగ్గర నుంచి, బాదం కాయలు ఒలిచి బాదం పప్పు బయటికి తీయడం నుంచి అనేక రకాల పనులు, 50 రకాల వృత్తులు చేసి ఆమె కుటుంబాన్ని పోషించారు. సాధారణంగా ఇటువంటి కుటుంబాలలో పురుషులు బాధ్యతారహితంగా ఉంటారు కాబట్టి ఆమె కుటుంబ బాధ్యత అంతా తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె వ్యక్తిత్వం ఎట్లా వికసించింది, ఆమె తన జీవితంలో ఏ మార్పులను చూసింది, ఎటువంటి కష్టభరితమైన జీవితాన్ని గడిపింది ఈ పుస్తకం వివరిస్తుంది. బాదం కాయలు ఒలిచే కార్ఖానాలో సమ్మె చేసి కార్మికులుగా గుర్తింపు పొందారు. నిజానికి ఈ పుస్తకం ఒక వ్యక్తి కథ లేదా 900 మంది వ్యక్తుల కథ మాత్రమే కాదు,
భారతదేశంలో ఇవాళ ఉన్న 3 ప్రధానమైన అంశాల గురించి ఈ పుస్తకం చదువరికి అవగాహనను కలిగిస్తుంది. మొట్టమొదటిది, స్త్రీలు తమ ఇళ్లలో చేసే అసంఘటిత రంగపు పని. అది సాధారణమైన పని కాదు. అనేక రకాల వృత్తులు ఇవాళ అసంఘటిత రంగంలో ఇళ్లకు పంపించి ఇళ్లలో స్త్రీలతో చేయిస్తున్నారు. మన తెలుగు సమాజంలో బీడీల పరిశ్రమ అంతా కూడా ఇళ్లలో చేసే స్త్రీల మీద ఆధారపడి ఉందని మనకు తెలుసు. అటువంటి వాళ్ళు 16 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉన్నారు. 96% మంది వర్కింగ్ ఉమెన్ లో ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు దేశం మొత్తం ఉత్పత్తిలో సగం ఉత్పత్తి చేస్తున్నారు. 8 కోట్ల మంది ఇళ్లలోనే తమ పనులు చేస్తున్నారు. వాళ్ళెవరికి కార్మికులుగా గుర్తింపు లేదు, ఈఎస్ఐ సౌకర్యం లేదు, సెలవులు లేవు, ప్రసూతి సెలవులు లేవు, విరామం లేదు. కానీ అంత కష్టభరితమైన పని వాళ్ళు చేస్తున్నారు. రెండోది, ఇంత చేసి కూడా కుటుంబ జీవితంలో వాళ్ళు కొనసాగుతున్న పురుష ఆధిక్యత కింద తమ భర్తల కింద నలిగిపోతూ ఉంటారు. తమ కుటుంబ బాధ్యతనంతా వాళ్లే మోయవలసి వస్తుంది. 3, ఇటువంటి సమయంలో కూడా ఇదేమీ సానుభూతి కథ కాదు, దుఃఖపు కథ మాత్రమే కాదు. ఇటువంటి కష్ట సమయంలో కూడా సామూహిక సహకారం వల్ల, ఇచ్చిపుచ్చుకోవడం వల్ల, ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల అటువంటి శ్రామిక ప్రజానీకం ఏ చైతన్యాన్ని పొందుతున్నారు, ఎట్లా కొనసాగుతున్నారు, జీవితం ఎట్లా కొనసాగుతుంది, ఆశనిచ్చే కథ. ఈ పుస్తకం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ స్త్రీల గురించి, స్త్రీ శ్రామికుల గురించి, భారతదేశపు పారిశ్రామిక స్థితి గురించి తెలుసుకోదలుచుకున్న ప్రతి ఒక్కరూ చదవవలసి ఉంది.